Hi, all of you. The subject I'm going to deal is network analysis, Department of Tribly, Che Broad Engineering College. So, in three steady state analysis of a circuits, in that I have covered the topics impedance concept, phase angle, and the RLC topics also, and the covered in the last classes for the series circuits. Okay. So parallel circuits also have the concepts we'll cover in the next classes, coming classes. Okay. So problems also have covered in the last class. We will continue the class. We will continue the problems for the RLC problems. Okay. Come to the section that is he has given the circuit that is R and C series RC circuit. A sine wave generator supplies a 500 Hz. So 500 Hz, 10 volts RMS signal, nothing but source voltage ఇచ్చాడు. So given that, so first ఏంటంటే given that note చేసుకోండి ఓకేనా. So he has given 500 volts, 10 volts RMS signal అంటే అప్లైడ్ సిగ్నల్ అన్నమాట, అంతేనే కదా. దట్ ఈస్ V is equal to 10 volts ఇచ్చాడు and frequency of is equal to he has given 500 Hz. So a 2 kilo ohm resistor in series with 0.1 microfarad, that is 2 kilo ohms resistor in series with 0.1 microfarad, nothing but simple series connection అంటే ఇలా కనెక్ట్ చేస్తున్నాం ఓకేనా. సో డిటర్మైన్ టోటల్ ఇంపెడెన్స్ Z, కరెంట్ I, phase angle theta, voltage across the capacitance, voltage across the resistance. సేమ్ ప్రాబ్లం నేను లాస్ట్ క్లాస్ చెప్పాను. ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఎల్ సర్క్యూట్స్ లో సేమ్ ప్రాబ్లం ఇది కూడా, ఆర్సి సర్క్యూట్ కూడా సేమ్ అదే క్యాకచ్చిమన్నాడు, అవునా కదా. సో వాటి ఏమి ఇచ్చాడమో ఫస్ట్ ఆర్ వాల్యూ. సో హీ హాస్ గివెన్ ద ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2000 ohms, అవునా కదా. నెక్స్ట్ ఏంటమ్మా సి వాల్యూ, కెపాసిటెన్స్ సి వాల్యూ ఏమి ఇచ్చాడు 0.1 మైక్రో ఫారడ్, అంటే మీనింగ్ ఏంటో మైక్రో అంటే 10⁻⁶ ఫారడ్స్ అనమాట. సో లైక్ దిస్ హీ గివెన్ ద డేటా. సో ఫస్ట్ ఏం క్యాకట్ చేయమన్నాడు, ఇంపిడెన్స్ క్యాకట్ చేయమన్నాడు. సెకండ్ ఏంటమ్మా కరెంట్ క్యాకట్ చేయమన్నాడు. సో లెట్ us గో ఫర్ ప్రాబ్లం చూద్దామా ఒకసారి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాను, లేకుంటే ఓకేనా. సో ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద ఇంపిడెన్స్. సో ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ నోట్ చేస్తాను ఓకేనా. సో సొల్యూషన్ ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఏంటంటే మనం చేయాల్సింది, సో ఆల్రెడీ గివెన్ డేటా నేను నోట్ చేశాను. వి ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఆర్ వాల్యూ ఇచ్చాడు, సి వాల్యూ ఇచ్చాడు ఓకేనా. సో వి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా 10 volts ఇచ్చాడు, అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 500 Hz, and resistance also is equal to 2000 ఓకేనా. 2 kilo ohms అంటే మీనింగ్ ఏంటమ్మా 2 ఓకేనా. 2000 సి నథింగ్ బట్ కెపాసిటీ 0.1 in the number of -6 ఓకేనా ఫారడ్స్. సో దెన్ ఎఫ్ దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ, దట్ ఫస్ట్ ఏంటంటే ఇంపిడెన్స్ క్యాకెట్ చేయమన్నా. టోటల్ ఇంపిడెన్స్ అంటే సర్క్యూట్ ఇంపిడెన్స్ ఎంత చూడండి ఒకసారి. సో ఇంపిడెన్స్ ఎలా క్యాకెట్ చేస్తున్నామా ఫర్ ది గివెన్ సర్క్యూట్ ఆర్ఎల్, ఆర్సి, ఆర్ఎల్సిఎల్ అండ్ ఇంకేదైనా ఉందా, సపరేట్గా ఏం లేదు. సో ఆర్ఎల్సి ఉంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు కెన్ రిటన్ యాజ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ చెప్పానమ్మా, జాగ్రత్తగా చూడండి. అందుకనే సో లాస్ట్ క్లాస్ ఒక్కసారి రివైజ్ చేస్తే చాలు మీకు, ఎందుకంటే ప్రాబ్లమ్స్లో వచ్చే ఫార్ములాస్ అన్ని నేను ఒకసారి డిస్కస్ చేశాను ఓకేనా. సో దెన్ ఆర్ మైనస్ జేఎక్స్సి రైట్. సో దెన్ ఆర్ వాల్యూ ఏమి ఇచ్చాడు మన ఇక్కడ 2000 ఇచ్చాడు ఓకేనా. 2000 ఆర్ వాల్యూ ఇచ్చాడమ్మా 2000 మైనస్ జేఎక్స్సి అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్, అంటే ఎక్సీ వాల్యూ ఇచ్చాడు మనకి ఇవ్వాల, సి వాల్యూ ఇచ్చాడు అంటే ఎక్సీ వాల్యూ ఇవ్వండి. సో ఎక్సీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, ఎక్సీ ఈజ్ ఈక్వల్ లాస్ట్ చెప్పాను, ఎక్సీ ఈజ్ ఈక్వల్ టు 1/ωc. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో విచ్ కెన్ బి రిటన్ యాజ్ 2πfc. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చమ్మా 2πf ఓకేనా. 1/, సో 2πf 2π ఇంటూ ఎఫ్ అంటే ఏమి ఇచ్చాడమ్మా ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు మనకి, ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ 500. సో 500 ఇంటూ కెపాసిటెన్స్ నథింగ్ బట్ 0.1
into 10 to the power of -6. So we need to find out this value. All of you please calculate this value. So I got the value that is 3184.7 ohms. Okay. 3187. So 3184.7. Okay. 0.7 ohms. So then write down here 3184.7. This is the Z value. Okay. And come to the next one is you need to calculate that current calculate. Okay. Na? So then current I second end మనం calculate చేయాల్సింది current. Current I is equal to, what is the formula for current I is equal to V by R Z. So very, very important. This is the AC circuits. Oh, the current I is equal to V by R kadama, V by Z. Okay na? పొరపాటున కూడా నేను మీరు అలా చేయకండి. ఓకేనా? V by Z. So V nothing but he has given V is equal to 10 volts. ఓకేనా? So 10 divided by Z value. Z value is equal to, so 2000 minus J 3184.7. సో క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ. ఓకేనా? సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే నేను లాస్ట్లో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒకసారి చూడమ్మా. సో సింపుల్గా మీరు క్యాల్సీ ఓపెన్ చేయండి. క్యాల్సీలో మోడ్లోకి వెళ్ళిపోతే, సో ఒకసారి మోడ్ ప్రెస్ చేయగానే ఏమంటే ఫస్ట్ కాంపోనెంట్ అండ్ కాంప్లెక్స్ అని రెండు వస్తాయి, సిఓఎంపి అని. సో కింద 1 ఉంటుంది, నెక్స్ట్ ఏంటంటే పక్కనే కాంప్లెక్స్ అని కింద 2 ఉంటుంది. అవునా? సో ఆల్ ఆఫ్ యూ ప్రెస్ ద 2 అంటే కాంప్లెక్స్లోకి వెళ్ళిపోండి. సో దెన్ టైప్ చేయండి సింపుల్గా 2 బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. సో 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి, సో 10 నోట్ చేయండి. సో ఒక బ్రాకెట్ క్లోజ్ చేసేసేయండి, డివైడెడ్ బై ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఏముందమ్మా 2000 టైప్ చేయండి. 2000 మైనస్ 3184.7 జే నథింగ్ బట్ అక్కడ జే ఉండదమ్మా, ఐ అని ఉంటుంది చూడండి, షిఫ్ట్ ఐ ఒకసారి చెక్ చేయండి, అక్కడ ఐ అని ఉంటుంది. ఓకేనా? ఐ అని ప్రెస్ చేస్తే, సో దెన్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఈ బ్రాకెట్ క్లోజ్ చేయండి. టోటల్గా ఒక బ్రాకెట్ ఉంది, దాన్ని కూడా క్లోజ్ చేయండి 2 times. సో దెన్ వీ కెన్ గెట్ ద వాల్యూ. సో ఒక వాల్యూ వస్తుంది, చెక్ చేయడం అందరూ ఏమొస్తుందో. సో యాక్చువల్గా ఐ గాట్ ద వాల్యూ దట్ ఈస్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ అంటే వి బై జెడ్. సో వి బై జెడ్ అనేది 2.66 అంటే యాక్చువల్గా యాంగిల్ కూడా వస్తుందమ్మా. సో యాంగిల్ కూడా చెక్ చేసుకోవాలి మీరు. ఇలా కాదు అనుకుంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే అదే ఈ 2000 ఉంది కదమ్మా జెడ్ ఇంపిడెన్స్ ఏం చేస్తారంటే, సో జెడ్ ఏందమ్మా కాంప్లెక్స్ ఫామ్ లో ఉంది, అంటే రెక్టాంగులర్ ఫామ్ లో ఉంది. అవునా? రెక్టాంగులర్ ఫామ్ ని పోలార్ ఫామ్ గా చేంజ్ చేసుకోవచ్చు. అవునా? రెక్టాంగులర్ ఫామ్ టు పోలార్ ఫామ్. రెక్టాంగులర్ ఫామ్ అంటే, సో మీరు క్యాల్సీ ఒకసారి యూజ్ చేయండి అమ్మా. నేను షేర్ చేశాను కదా, ఒకసారి చెక్ చేయండి ఎలాగా రెక్టాంగులర్ ఫామ్ నుంచి పోలార్ ఫామ్ అండ్ పోలార్ ఫామ్ నుంచి రెక్టాంగులర్ ఫామ్ చేంజ్ చేస్తారో చూడండి ఒకసారి. ఓకేనా? సో ఈ రెక్టాంగిల్ ఫామ్ నుంచి పోలార్ ఫామ్ ఎలా కన్వర్ట్ చేస్తారో ఐ గాట్ ద వాల్యూ ఏంటంటే అక్కడ. సో జస్ట్ మినిట్, దట్ ఈస్ ఇది మ్యాగ్నిట్యూడ్ 3760 పాయింట్. సో ఐ గాట్ ద వాల్యూ 3160. సో 3760 at an angle that is minus 57.87. ఓకే, ఇలా నోట్ చేయొచ్చు. ఓకేనా? ఇలా క్యాలిక్యులేట్ చేసిన నో ప్రాబ్లం. అదర్వైజ్ మీరు కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక లెవెల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, సో 10 డివైడెడ్ బై ఇలా క్యాలిక్యులేట్ చేయండి. అంటే ఏంటి 3160 అంటే ఇది నోట్ చేయండి కావాలంటే 3160 అట్ అన్ యాంగిల్ మైనస్ 57.87 ఇలాగానే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సింపుల్గా మీకు కావాలంటే. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు 10/3160 వాల్యూ చెక్ చేయండి. ఓకేనా? 10/3160 వాల్యూ సో ఎంతో ఒకసారి చెక్ చేయండి అమ్మా. ఐ గాట్ ద వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 2.66 మిల్లీ ఆంపియర్స్, నథింగ్ బట్ 2.66.
So 2.66 milliamperes, nothing but ఏంటమ్మా 10⁻³ at an angle. So న్యూమరేటర్ లో అండ్ డినామినేటర్ అంటే డినామినేటర్ ఉంది కాబట్టి న్యూమరేటర్కి వెళ్ళిపోతే ప్లస్ వచ్చేస్తుంది అంటే సో we got the value 57.87. 57.87. సో సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా కాగచ్చేమందాడు. సో డిటర్మైన్ ద వాల్యూ, సారీ ఇక్కడ నోట్ చేశాను నేను, జస్ట్ మినిట్. ఓకే, సో నెక్స్ట్ ఏం కాగచ్చామన్నడమ్మా ఫేజ్ యాంగిల్. సో ఫేజ్ యాంగిల్ తీటా. సో ఫేజ్ యాంగిల్ థర్డ్ వన్ ఈజ్ ఫేజ్ యాంగిల్ తీటా. సో ఫేజ్ యాంగిల్ తీటా ఈజ్ ఈక్వల్, మీకు ఆల్రెడీ చెప్పాను, దట్ ఈస్ తీటా ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది చెక్ చేయండి, -57.81. ఎందుకు అంటే దట్ ఈస్ జెడ్ అట్ అన్ యాంగిల్ తీటా. సో జెడ్ అట్ యాంగిల్ తీటా అంటే ఏంటి, దిస్ ఈస్ నథింగ్ బట్ తీటా ఈస్ ద ఫేజ్ యాంగిల్ ఓన్లీ. సో దెన్ వీ గాట్ ద వాల్యూ. యాక్చువల్లీ డైరెక్ట్ నేను క్యాల్కులేట్ చేశాను కాబట్టి మీరు 57.87 కాదు సార్ మీకు క్యాల్కులేట్ చేయాలనుకుంటే ఓకే రైట్. సో tan ఇన్వర్స్ ఆఫ్, సో ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ ఏంటమ్మా ఇది -318784.7 డివైడెడ్ బై సో ఆర్ వాల్యూ అంటే XC/R అంటే 2000 నోట్ చేస్తే we can get the value. ఓకేనా, ఎందుకంటే tan ఇన్వర్స్ ఆఫ్ XC/R ఫార్ములా. ఓకేనా, అర్థమవుతుందమ్మా, tan ఇన్వర్స్ ఆఫ్ -XC/R. సో దిస్ ద వాల్యూ అండ్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటెన్స్ అండ్ వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా, సో గో ఫర్ ద నెక్స్ట్ డైరెక్ట్ నేను చూపిస్తాను ఇక్కడ. దిస్ ద కెపాసిటెన్స్ వోల్టేజ్ VC. సో VC ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా I ఇంటూ XC. అంటే I ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ జెడ్ కదా, జెడ్ నథింగ్ బట్ కెపాసిటెన్స్ అంటే ఏంటి XC. ఓకేనా, VC I వాల్యూ ఏమొచ్చిందమ్మా 2.66 ఇంటూ మిల్లీ ఆంపియర్స్, నథింగ్ బట్ ఏంటమ్మా -3. XC అంటే ఏంటి, XC వాల్యూ మనం క్యాల్కులేట్ చేసాం స్టార్టింగ్ లోనే, దట్ ఈస్ 3184.7. సో మల్టిప్లై చేస్తే we can get the value 8.47 volts. Okay, and come to the next one is resistance voltage. VR is equal to R voltage across resistance. ఏదైనా అడగచ్చు. ఓకేనా, VR is equal to I into R. నథింగ్ బట్ యాక్చువల్గా we need to mention I into Z. నథింగ్ బట్ రెసిస్టెన్స్, ఇక్కడ ఓన్లీ రెసిస్టెన్స్ అడిగాడు కాబట్టి Z is equal to R అని నోట్ చేస్తాం. ఓకేనా, సో VR is equal to I into R. ఓకే, సో దెన్ I వాల్యూ ఏంటమ్మా 2.66 into (-3) into R వాల్యూ ఏంటమ్మా 2000. సో దెన్ we got the value 5.32 volts. ఓకే, సేమ్ ప్రొసీజర్ లాస్ట్ క్లాస్ చెప్పినట్టు. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. డిటర్మైన్ ద సోర్స్ వోల్టేజ్. ఓకే, డిటర్మైన్ ద సోర్స్ వోల్టేజ్ అండ్ ఫేజ్ యాంగిల్ when the voltage across the resistance is 20. ఇది కూడా అంటే యాక్చువల్గా వాడు ఇచ్చిందంటే RC సర్క్యూట్ ఇచ్చాడు కాబట్టి సో RC అని ఎలా చెప్తారు సార్ అంటే సింపుల్. ఓకేనా, వాడు ఇచ్చిన సర్క్యూట్ వాడు డైరెక్ట్గా ఇచ్చేసాడు డయాగ్రామ్ లోనే. ఓకేనా, షోన్ ఇన్ ఫిగర్ 5.15 అంటే R అండ్ C బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 20 volts ఇచ్చాడు. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటెన్స్ ఎంత ఇచ్చాడు 30 volts ఇచ్చాడు. సోర్స్ వోల్టేజ్ VS ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడా, ఇవ్వలేదు. సో ఎలా చేద్దాం. సో మనకు ఆల్రెడీ తెలుసమ్మా ఫార్ములా, నేను లాస్ట్ లో చెప్పాను చూడండి, VS ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ VR స్క్వేర్ ప్లస్ VC స్క్వేర్. నథింగ్ బట్ దిస్ ఈస్ ద ఫార్ములా. VS ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ VR స్క్వేర్ ప్లస్ VC స్క్వేర్. VR నథింగ్ బట్ 20 హోల్ స్క్వేర్ ప్లస్ VSC నథింగ్ బట్ 30 హోల్ స్క్వేర్. సో విచ్ ఈజ్ గివెన్ బై 36 volts వచ్చింది మనకి అంటే సోర్స్ వోల్టేజ్. అదే ఫేజ్ యాంగిల్ ఏంటమ్మా, ఫేజ్ యాంగిల్ నథింగ్ బట్ tan theta ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ ఏంటి మనకి కెపాసిటెన్స్ అండ్ రియాక్టెన్స్. సో రియాక్టెన్స్ నథింగ్ బట్ ఏంటమ్మా కెపాసిటెన్స్ ఆర్ ఇండక్టెన్స్ ఏది ఉంది మనకి ఇక్కడ. సో కెపాసిటెన్స్ ఉంది కాబట్టి గెట్ ద VC/VR. సో VC నథింగ్ బట్ దట్ ఈస్ 30/20. సో we can get the value 56.3. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇలాగ ఉండే మనకి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా సేమ్ కాన్సెప్ట్ లో మళ్ళీ ఒక్కసారి చిన్న ప్రాబ్లం, దట్ ఈస్ RLCకి వెళ్దాం. ఓకేనా, సో ఫస్ట్ RL నోట్ చేశాను, తర్వాత RC నోట్ చేశాను, ఆ తర్వాత RLC నోట్ చేస్తాను. ఓకేనా, సో ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్, దిస్ ఈస్ ద సర్క్యూట్. R, L, C ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ లో కనెక్ట్ చేసి ఉంది. డిటర్మైన్ ద టోటల్ ఇంపిడెన్స్. ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు డిటర్మైన్ ద టోటల్ ఇంపిడెన్స్. సెకండ్ క్వశ్చన్ ఏంటమ్మా కరెంట్, అండ్ థర్డ్ క్వశ్చన్ ఫేజ్ యాంగిల్ తీటా. అండ్ నెక్స్ట్ ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ అన్నట్టు. ఈచ్ ఎలిమెంట్ అంటే ఏమన్నా మన ఇక్కడ R ఉంది, L ఉంది, C అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టెన్స్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటెన్స్. ఓకేనా, ఇవి మనం క్యాల్కులేట్ చేయాల్సింది. సేమ్ లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ మనం అర్థమైపోతే ఈ ప్రాబ్లం కూడా చాలా ఈజీనే.
So this is resistance R and this is resistance inductance L and this is capacitance C. Okay. సో గివెన్ డేటా వాడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు. గివెన్ డేటా నోట్ చేద్దాం. ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను. వి సప్లై వోల్టేజ్ వి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 50 volts ఇచ్చాడు. ఓకేనా. రెండు ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 50 హెర్ట్జ్ ఇచ్చాడు. అవునా, 50 హెర్ట్జ్ ఇచ్చాడు. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 ohms. ఇండక్టెన్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.5 హెన్రీ. ఓకే. నెక్స్ట్ కెపాసిటెన్స్ సి ఈజ్ ఈక్వల్ టు 10 microfarad. Okay na? Right. So like this, go for the next first problem ఏంటమ్మా Z impedance calculate చేయాలి. So first question ఏంటి impedance. So impedance Z is equal formula ఏంటి for RLC circuits కి R plus JXL minus JXC R plus JXL minus JXC. Okay na? So R value has given, R value is 10, just 10 plus J into XL value ichada ivala. So you need to find out the value XL value. XL is equal formula entama omega L. Omega is equal to 2 pi f L. Okay, so then 2 pi f 2 into pi into f value em ichche manaki ikkada 50 ichadu 50. Okay, sorry, just a minute. F is equal 50 into L value em ichchadam ikkada manaki 0.5. So 0.5. So calculate this value, all of you. So I got this value, just a minute. XL is equal to 2.5, that is 157 ohms. Okay, I got the value 157 ohms. Okay na? Next ఇక్కడ ఏం నోట్ చేస్తామా 157 minus J into XC. XC అంటే ఏంటి మనకి ఫార్ములా? XC is equal formula ఏంటమ్మా 1 by omega C which is equal to 1 by 2 pi FC. Okay na? So then from this 1 by 2 pi f nothing but ఏంటమ్మా ఇక్కడ మనకి 50 into C capacitance value ఏమి ఇచ్చి మనకి 10 microfarad, nothing but 10 into 10 power of minus 6. So calculate this value actually. Okay na? So go నేను మనకి ఏంటంటే XC value 1 by 2 pi FC. I got the value 318.5 ohms వచ్చింది. ఓకేనా. So from this I got the value here, substitute here 318.5. okay na? So from this I got the value 10 plus J common తీస్తే మనకి ఏమంటాం ఇక్కడ 157 minus 318.5. So from this you can say that simply XC is greater than XL, XL is greater than XC. XL value ఏమొచ్చిందో మనకి 157 ohms వచ్చింది. XC value ఏమొచ్చిందమ్మా 318.5 ohms వచ్చింది. అంటే XC value is greater than XL value from this condition. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో calculate this value 10. ఓకేనా. minus J వస్తుంది, -J. I got the value actually that is 161.5. ఓకేనా. 160. calculate this value. I got the 161.5. ఓకేనా. 161.5. this is the value. ఓకేనా. this is ohms. నెక్స్ట్ కమ్ టు ద దీన్ని పోలార్ ఫామ్ లో చేంజ్ చేసుకోండి. పోలార్ ఫామ్ లో చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది చెక్ చేయండి అందరూ. సో రెక్టాంగులర్ ఫామ్ టు పోలార్ ఫామ్. సో రెక్టాంగులర్ ఫామ్ టు పోలార్ ఫామ్, నథింగ్ బట్ సో అలా క్యాల్కులేట్ యాక్చువల్లీ నేను చూడలేదు. ఓకేనా. క్యాల్కులేట్ చేయండి. సో దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ యాంగిల్ ఎంత వచ్చిందంటే -86.45. ఓకేనా. సో క్యాల్కులేట్ చేశారు ఇక్కడ చూద్దాం. అండ్ ఇంపిడెన్స్ ఏమొచ్చిందంటే 161.8. So calculate all of you.
సో మీకు ఇంపిడెన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10 - j 161.5. ఇది రెక్టాంగులర్ ఫాము. దీన్ని పోలార్ ఫామ్ లో మార్చుకుంటే ఏందమ్మా, జెడ్ ఎట్ అన్ యాంగిల్ థీటా. ఓకేనా? సో జెడ్ అన్ యాంగిల్ థీటా మీనింగ్ ఏంటమ్మా, దిస్ ఇస్ జెడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఎట్ అన్ యాంగిల్ థీటా అనమాట. అంటే దిస్ ఇస్ ఫేజ్ యాంగిల్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడు ఇక్కడ, కరెంట్ అడిగాడు. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ ఏంటమ్మా, కరెంట్. సో సెకండ్ క్వశ్చన్ 2 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఐ. కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, సెకండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు V/R V by Z. V/Z. ఓకేనా? యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ V ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాము ఇక్కడ 50. సో 50 డివైడెడ్ బై Z. Z ఎంతమ్మా 161.8 at an angle minus 86.45. This is the value. So then from this 50 by 161.8 calculate చేయండి all of you. So calculate చేస్తే 50 by 160.8. So then I got 0.3 at an angle. Denominator ఉంది కాబట్టి న్యూమరేటర్ కి లేకపోతే ప్లస్ వచ్చింది, ప్లస్ 86.45. This is the value of current I. ఓకేనా? నెక్స్ట్ వన్ is theta. అంటే థర్డ్ వన్ is I'm going to here. So theta is nothing but simply I can say that theta is equal to ఇక్కడ ఏమొచ్చిందో -86.45 కదా, అదే theta. ఓకేనా? 86.45 ఎందుకంటే జెడ్ అన్ యాంగిల్ theta అంటే నథింగ్ బట్ దిస్ ఇస్. సో మరి ఎలా క్యాల్కులేట్ చేస్తారు సార్ సపరేట్గా? ఇది నేను పోలార్ రెక్టాంగులర్ ఫామ్ నుంచి పోలార్ ఫామ్ చేంజ్ చేస్తూ వచ్చింది అన్నారు. అది ఎలా చేంజ్ చేస్తూ వచ్చిందమ్మా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే వీ కెన్ షో దట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్. అంటే ఏంటి ఇక్కడ ఇమాజినరీ పార్ట్ జే టర్మ్ ఏముంది మనకి 161. సో 161.5 డివైడెడ్ బై 10 వాల్యూ నోట్ చేస్తే మనకి ఏంటంటే థీటా వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? దిస్ ఇస్ ద థీటా వాల్యూ ఫేజ్ యాంగిల్. ఓకేనా? రైట్. సో లైక్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద వాల్యూస్, దిస్ వాల్యూస్. ఓకే. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాం, వోల్టేజ్ అక్రాస్ ద ఈచ్ ఎలిమెంట్ అన్నాడు. వోల్టేజ్ అక్రాస్ ద ఈచ్ ఎలిమెంట్ అంటే సింపుల్. సో నేను ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను, మీకు చూపిస్తానమ్మా. జస్ట్ ఎ మినిట్. సో ఫస్ట్ వోల్టేజ్ అక్కడ రెసిస్టెన్సీ విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా I ఇంటూ ఆర్. ఐ అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ 0.3. ఇదిగోండి 0.3 ఇంటూ ఆర్ వాల్యూ. ఏమి ఇచ్చాము ఇక్కడ, రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్, సర్క్యూట్లో ఏమి ఇచ్చాము, ఆర్ ఈజ్ ఈక్వల్ 10 ohms. సో దాన్ని మల్టిప్లై చేస్తే వి గోట్ ద వాల్యూ 3 volts. ఓకేనా? అలా నెక్స్ట్ ఏంటి, వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటివ్ రియాక్టెన్స్ ఆర్ కెపాసిటెన్స్. సో ఫార్ములా ఏంటి, I ఇంటూ XC. సో 0.3 ఇంటూ కరెంట్ I ఈజ్ ఈక్వల్ 0.3. సార్ మరి మ్యాగ్నిట్యూడ్ 80 సార్ నోట్ చేశారు, యాంగిల్ నోట్ చేయలేదు ఏంటి సార్, 86.45 అంటే రైట్. సో ఇఫ్ యూ రిక్వైర్డ్ విత్ యాంగిల్స్ ఆల్సో అంటే అప్పుడు కంపల్సరీ అక్కడ మెన్షన్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? రైట్. సో 0.3 ఇంటూ XC వాల్యూ మనకి ఏమొచ్చింది కూడా, XC వాల్యూ ఏమొచ్చిందో 318.5 విచ్ ఈస్ గివెన్ 95.55. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ I ఇంటూ XL. I ఇంటూ జెడ్ అది బట్ I ఇంటూ XL అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 0.3 ఇంటూ XL ఈజ్ ఈక్వల్ టు, వి గాట్ ద వాల్యూ XL ఈజ్ ఈక్వల్ టు 157. సో దెన్ వి గాట్ ద వాల్యూ 47.1 volts. సో లైక్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద ప్రాబ్లమ్స్. ఓకేనా? సింపుల్ ప్రాబ్లమ్స్ అమ్మా. రైట్. బిఫోర్ ఓకే, సింపుల్ ప్రాబ్లం నోట్ చేసుకోండి అందరూ. నేను నెక్స్ట్ క్లాస్లో ఇది కంపల్సరీ చేయండి అమ్మా. మీకు అంటే ఫస్ట్ లాస్ట్ క్లాస్లో చెప్పాను ఇది. సో ఎలా చేయాలో కూడా మీకు ఒక ఐడియా ఇస్తాను. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాను నేను ఇప్పుడు. సో ఇది మాత్రం మీరు చేయాలి కంపల్సరీ. ఓకేనా? సిగ్నల్ జనరేటర్ సప్లైస్ 30 volts 100 hertz అంటే సప్లై వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు, V ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఓకేనా? సో మనకేంటి ఇక్కడ 10 ohms ఇచ్చాడు, 20 mH ఇచ్చాడు, 50 mH ఇచ్చాడు, 30 ohms ఇచ్చాడు. సార్ మీరు నాకు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు చెప్పలేదు కదా సార్ అంటే, చెప్పాను. ఇది ఆల్రెడీ చెప్పిన ప్రాబ్లమే. ఫస్ట్ ప్రాబ్లం మనం ఈ చాప్టర్లో స్టార్ట్ చేసిన ప్రాబ్లమే ఇదే ప్రాబ్లం. బట్ ఇది ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే సింపుల్. యాక్చువల్గా ఈ 10 ohm, 20 and 50 and 30 ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ప్యారలలా? సిరీసే కదా. ఎందుకు ఎలా చెప్తారు సార్ అంటే, కరెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. కరెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసి
నెక్స్ట్ ఇలానే వచ్చేసి నెక్స్ట్ ఇలా వచ్చి నెక్స్ట్ ఇలానే రావాల్సిందే కదా. ఏదైనా డివిజన్ ఉందా? ఇటు వెళ్ళిద్దా? ఇటు వెళ్ళడానికి ఏమైనా వైర్లు ఉన్నాయి ఇక్కడ? ఏమీ లేవు, ఒకటే వైర్ ఉంది ఇక్కడ మనకి. ఇలానే రావాల్సిందే. ఇలా వచ్చేసి నెక్స్ట్ ఏంటమ్మా ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వెళ్ళిపోవాల్సిందే. సో ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకేనా, ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో దెన్ ఇప్పుడు మీరు సిరీస్లో కనెక్ట్ చేస్తే రెసిస్టెన్స్ ఏం చేసుకోవచ్చమ్మా? యాడ్ చేసుకోవచ్చు. అవునా, R1 దిస్ ఇస్ R1 అనుకుంటే దిస్ ఈజ్ ఏంటమ్మా? R2. బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. కంబైన్ చేయడం అమ్మా ఏమొస్తుంది మనకి? R1 ప్లస్ R2. సో రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 plus 30. We can get the value that is 40 ohms. ఓకేనా కదా? R is equal to 40 ohms. నెక్స్ట్ ఇండక్టెన్స్ L ఏంటమ్మా? L1 is equal to 20, L2 is equal to 50. సో యాడ్ చేయండి, మనకి ఏమొస్తుంది ఇక్కడ? L1 plus L2, we can get the value that is 70 millihenry. 70 millihenry. సో అది మీరు ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు చెప్తాను మీకు క్లియర్గా చూడండి, చూపిస్తాను మీ డయాగ్రామ్ సొల్యూషన్లో. సో దిస్ ఈస్ ద వాల్యూ. మనకి ఏమొచ్చింది ఇక్కడ? 40 అని చెప్పాను. 10 plus 30 40. ఎల్ వాల్యూ ఏంటమ్మా? 20 plus 50 70. ఆర్ఎల్ సర్క్యూటే ఇది. అర్థమైందా? లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు ఇదే ప్రాబ్లం. ఫర్ ద ఆర్ఎల్ సర్క్యూట్ ఫైండ్ ద ఇంపిడెన్స్ వాల్యూ, కరెంట్ వాల్యూ, ఫేజ్ యాంగిల్, వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్, వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్. ఈ 4 మరి క్యాల్కులేట్ చేయండి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళా. ఓకేనా? రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నేను ఆన్సర్స్ మీకు చెక్ చేసుకోమని చెప్తాను. ఓకేనా? సో రైట్, గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. సేమ్ ప్రాబ్లం ఇది కూడా మీరు ఒకసారి నేను రివిజన్ చేయమని చేస్తాను ఇప్పుడు మీకు. సో ఫర్ సర్క్యూట్ షోన్ 5.25 ఫైండ్ ద ఎఫెక్టివ్ వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ ఆల్సో ఫైండ్ ద ఫేజ్ యాంగిల్. సింపుల్ ప్రాబ్లం ఇది. ఓకేనా? అన్ని క్యాల్కులేట్ చేయాలి కాకపోతే. ఓకేనా? సో సేమ్ అదే ప్రాబ్లం ఇప్పుడు నేను మీకు చేయమనే ప్రాబ్లం. ఇది కూడా ఇది ఎల్, ఇదేమో 6. సార్ ఎల్ ముందు ఇచ్చాడు, తర్వాత 6 ఇచ్చాడు. ఏంటి సార్ బోత్ ఆర్ కనెక్టెడ్ ప్యారలా? ఏం లేదమ్మా, ఎల్ఆర్ అయినా ఆర్ఎల్ అయినా ఒకటే. ఓకే, ఆర్ఆర్ కనెక్టెడ్ సిరీస్. ఇక్కడ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ ఆర్ సిరీస్ ఎల్సి సర్క్యూట్. ఓకే, సో కమ్ టు ద నెక్స్ట్ వన్ ఈస్ ఫైండ్. ఫస్ట్ ఏం చేయాలమ్మా? సో ఫర్ ద గివెన్ ఇంపిడెన్స్ క్యాల్కులేట్ చేయాలి. సార్ మరి వోల్టేజ్ అక్రాస్ ద రియాక్టెన్స్ కదా, డైరెక్ట్ క్యాల్కులేట్ చేయొచ్చు అంటే నో. సో లెట్ us say go for the simple problem. ఓకే, జస్ట్ a minute. let us say VR క్యాల్కులేట్ చేయమని అంటే వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ VR is equal to I into R. అవునా కదా ఫార్ములా? ఐ వాల్యూ ఎలా వస్తుంది? ఐ వాల్యూ వాడు ఇచ్చాడా ఇవ్వాలా? సో I is equal to ఏంటి ఫార్ములా? V by Z. V వాల్యూ ఇచ్చాడు ఆల్రెడీ. V వాల్యూ ఇచ్చాడు 10 volts ఇచ్చాడు. Z వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. అవునా, ఇవ్వలేదు కదా Z వాల్యూ. సో Z is equal ఫార్ములా ఏంటి? సో ఫర్ ద సిరీస్ RL సర్క్యూట్ R plus JXL. ఓకేనా? సో R వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఇక్కడ? 1000. సో ప్లస్ J ఇంటూ XL నథింగ్ బట్ ఏంటమ్మా? XL ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మళ్ళీ అది క్యాల్కులేట్ చేయాలి మనం. అవునా, XL ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్. సో దట్ ఈస్ 2πf FL. So then from this 2π into F nothing but ఏంటమ్మా ఇక్కడ? F is equal to has given 100 hertz. ఓకేనా? సో into 100. సో 100 into L value he has given L value 50 millihenry అంటే 50 into 10 power of minus 3 millihenry కాబట్టి. ఓకేనా? సో calculate this value all of you. సో I got the values actually కన్వర్ట్ చేసింది. ఓకేనా, ఇక్కడ నేను డైరెక్ట్ చూపించేస్తాను. దట్ ఈస్ జెడ్ ఈజ్ ఈక్వల్ XL ఈజ్ ఈక్వల్ 2πfL 31.42. సో నేను అన్ని రఫ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పేస్తాను, డైరెక్ట్ చూసుకోండి. సో XL వాల్యూ 2πfL. సో దెన్ ఇంపిడెన్స్ Z ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ JXL. R వాల్యూ ఇచ్చి మనకి ఇక్కడ 100 ఇచ్చాడు. R 100. XL వాల్యూ క్యాల్కులేట్ చేస్తాం 31.42. నెక్స్ట్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? V by Z. V ఈజ్ ఈక్వల్ టు హ్యాస్ గివెన్ V ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా, 10 డివైడెడ్ బై Z నథింగ్ బట్ 100 ప్లస్ J 31.42. సో 100 ప్లస్ J 31.42 అంటే దిస్ ద రెక్టాంగులర్ ఫార్మ్. సో కన్వర్ట్ దిస్ టు పోలార్ ఫార్మ్ కన్వర్ట్ చేయండి క్యాల్సీలో. ఓకేనా, సో క్యాల్కులేట్ చేస్తే వీ కెన్ గెట్ ద వాల్యూ 10/104.8 ఎంతో చెక్ చేయండి. 10/104.8 ఈజ్ ఈక్వల్ 0.095. నెక్స్ట్ ఏంటి? యాంగిల్స్ ఉన్నాయి. 0 ఎట్ యాంగిల్ 0, ఇదేమో ప్లస్ 17.44. సో న్యూమరేటర్కి వెళ్ళిపోతే ఏమైంది? 0 minus 17.44. సో దెన్ వీ కెన్ గెట్ ద వాల్యూ minus 17.44. రైట్. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్
Z వాల్యూలోనే theta వాల్యూ, theta is equal phase angle 17.44. we can get the value 17.4. సార్ మరి ఇక్కడ మైనస్ ఉంది కదా సార్, దాన్ని నోట్ చేసి సరిపోద్ది కదా అంటే, నో, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫ్రమ్ ద ఇంపిడెన్స్ సర్క్యూట్. ఇంపిడెన్స్ జెడ్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏంటి, theta is equal to tan inverse of 31.42/100 వేస్తే we can get the value 17.4244. ఓకే, అండ్ నెక్స్ట్ వాడు ఏం చేయొచ్చు మనం, వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్. వాళ్ళు మీకు తెలుసు ఫార్ములా V is equal to IR. రెసిస్టెన్స్ అంటేనే IR, వోల్టేజ్ అక్రాస్ ఇంపిడెన్స్ అంటే డిఫరెంట్, I into Z. ఓకే, V is equal to I into R. I nothing but got the value I is equal to 0.095 into R value. R value has given 100 నోట్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇండక్టివ్ రియాక్టెన్స్ దట్ ఈస్ VL is equal to I into XL. VL is equal to I into XL. XL is equal to as given already calculated, that is 31.42 calculate చేసాం. I is equal to 0.095 into 31.42. So we get the value 2.98. So like this we can calculate all the values. Okay, resistance and phase angle calculate చేసాం. Okay, so this is about సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెక్ చేయండి అమ్మా. నేను ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు చెప్తాను మీకు ఫర్ ద నెక్స్ట్ క్లాస్. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.